గన్ గన్ ఎంత 1 లీటర్. సింగిల్ ఏంటా చిరాకైనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఏముందండి. ఒరే ఓ లీటర్కి బిల్ రాయ్. నువ్వు 2 వేసారు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది? ఫుల్ ట్యాంక్ కొడితే 2 వారం రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తు రాలేదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలి. ఎందుకు రాలే తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఇంతకీ ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటది ఏంట్రా? మెల్లగంటాడట్రా. ఎవడు కానీ పుణ్యం కట్టుకున్నాడు గాని బాబోయ్ దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగబోయా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటరా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదు? చెక్క బజ్జం చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే, మర్చిపో, ఇంక దొరకదు. ఏమయ్యా అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు. ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి. వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు. కొడతాంలే. బాబు ఇక్కడ కాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి. వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి. అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్కటి చిల్లర ఉంచుకోమంటాడేంటి? ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మోపులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా. మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తావు? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తది. దాని తర్వాత? తలనొప్పి వస్తది. దాని తర్వాత? వార్తలు వస్తాయి. దాని తర్వాత? వాతావరణ సూచన వస్తది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919. ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటాడే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్, కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? 1,000 పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. గన్ ద జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడిగడ తీసుకుందామా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. 1,000 పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది.
గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా ఎదవా సన్నాసి దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్లే. దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా, ఎక్కడ? ఓ, నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినా రాదనుకో. మరి ఆవిడ పిలిస్తే వస్తుందా? ఎవరు వర్షమా పెళ్ళామా? ముందు మనం మీ పెళ్ళం గురించి మాట్లాడుకున్నాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్. ఇక్కడ ఏం చేస్తావు? పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాట్ బ్యాక్స్. బాబు కొత్త కొత్త తిట్లు వెతికి పెరిగి తిరుగుతున్నావు. నువ్వు ఆ 4 పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా. ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీ కోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణింతవా వరుణదేవ. అచ్చి బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేస్తాయి. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. ఇప్పుడు నాకు టెన్షన్ వచ్చేది, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా, నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం మూసుకో, నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. 1 2 3 దీని అమ్మ బడవ డైరెక్టరా యాడ్ నుంచి పట్టుకొచ్చిన హీరోయిన్ షూటింగ్ జరుగుతుంది చూద్దామా? పదా తప్పుతుందా? ఈ అమ్మాయి చూడండి సార్, ఈ అమ్మాయి నాకు ఇస్తే సిల్వర్ జూబిలీ సినిమా ఇస్తాను సార్. ఏమై జూబిలీ టైట్ గా అది టైట్ క్లోజ్. నిజమేనయ్యా, దీని బండ బడ భలే బాగుందే. ఫోటోగ్రాఫర్ ఆ గులాబీ రంగు పిల్లని పట్ట పట్ట నాలుగు గుట్టు. ఇదిగో రంగారావా, ఎవరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా. ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది, వాళ్ళమ్మ బెంజ్ కార్ లో తిరుగుతుంది, రోజా కూడా హీరోయిన్ అయ్యింది, వాళ్ళ తమ్ముడు కూడా బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు, రంభ హీరోయిన్ అయ్యుళ్ళా. వాళ్ళన్న బెంజ్ కార్ లో తిరగట్లా. అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా? నాన్నలు ఎవరు లేరా? ఉన్నారు. ఒప్పుకుంటే నువ్వే కదా. నేనా? నీ బండ బడ నా మాటిని నీ కూతుర్ని సినిమా యాక్టర్ చెయ్యి. ఒక బెంచ్ కార్ లేదయ్యా, సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి. కోట్లయ్యా కోట్ల. కోట్ల? వేసుకున్నాయి కాదు, దాచుకున్నాయి. కోల రంగారావు, కోట్ల రంగారావు. అయ్యా, నా కూతుర్ని మీ చేతులు పెడుతున్నా, దాన్ని స్టార్ట్ చేసి నా స్టార్ మార్చండి. లేబో 5 స్టార్ సిగరెట్ ఉందా? జగన్ జోక్లా అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? చెప్పు. 2 సంబంధాలు వచ్చారా. ఆ. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, ఆ. పైగా నేనంటే ఇష్టం కూడా, ఆ, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒరే, ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా, ఒరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా. మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండి రా. ఒరే లంగారాగాడు, మీ నాన్న ఎక్కడ? ఆ స్కూటర్ దగ్గర. ఈడా మీ నాన్న? అబ్బా, ఈనా మీ నాన్న? ఏదో చేయండి రా. ఒరే గోడ కట్టండి రా, గోడ కట్టు, గోడ కట్టు. మా నాన్నకి తెలుసా? తెలుసు తెలుసు. సలీం, అంటే వస్తాడు, వెనకాల ఆట వస్తుంది, ఆపండిరా. చెయ్యి ఊపిస్తే రాకుండా ఎలా ఉంటుంది? నువ్వు ఫ్రెండ్స్ మీ బాబు చంపేస్తున్నారు. సరిగ్గా నిలబడు. కిటికీలు. వస్తానే బాయ్. ఓకే బా, ఇల్లు మీటర్ పనిచేస్తుందా? మీద 5 రూపాయలు అవుతుంది. గుడ్ నైట్. ఏంటి సలీం, పెట్రోల్ బంక్ గ్యాంగ్ ఇక్కడ కాపేశారు. ఏంటి లంగారావు గారు? ఏయ్. సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. చో, అయితే రోజు సినిమాలు షికార్లు. అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే ఎగొట్టం గాడు. నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆహా.
సెల్ మోగుతుందో చూడరా. మీదే నాదా? హలో హలో, ఎవరండి? వినపట్లేదు. తాయారు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన నీ పిన్నా కూడా. అందుక ఫోన్ చేసావు నువ్వు? కారు బొక్క. ఎందుకంటా ఏమిటి? మగ పెళ్లి వారికి ఆడపిల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడం వైపు మగ పెళ్లివారు, కుడి వైపు ఆడపెళ్లివారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి? లవ్ మ్యారేజే. లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉన్నాయేమిటి? ఎలా విడిపోయారంట ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి పాపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలోనూ నన్ను ఇలా అడుగుతున్నా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం. ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమే, వాళ్ళేమో పరువు తీశారు. అక్కడికి వాళ్ళకి ఏదో పరువు ఉన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాటలేంటి? ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. హలో, తాగుతున్నాం కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగా డ్రైవరు, బస్సు పోయే లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడి పీకానంటే తిన్నగలి సీట్లో పడతావు. నువ్వు పీకేదేంది? ఇంకొక పెగ్గు పీకానంటే నేనే పడుకుంటాం హాయిగా. ఛీ, నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనేగా మాట్లాడుతాను. అంటే మా గురువు గారు సన్నాసిరా మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ లేడీస్ అండ్ పేరు నువ్వు తగులుకోవే. ఏంటే వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నాం. ఇదిగో పెట్టారుగా ఒక సౌకుమార్ చీర. తప్పు చీర కప్పకండి. చాలే, నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా, అయిందేదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యా. గురువు గారు బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా? అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్, ఇది వినండి. మా గురువు గారు బొచ్చు కాదు బోడే. హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది. నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవుతులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చుతుంది. పూర్వ జన్మలో నా ఫేస్ గోడ